నమస్కారంలో నేను రాజంపేట రేంజ్ నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాను. నా పేరు రమణ. గత 4 నెలల నుంచి జీతాలు మాకు అందట్లేదు. పొద్దున్న నుంచి నైట్ వరకు రాత్రి అనక పగలనక మేము కష్టపడి పనిచేస్తున్నాము. మాతో పాటు బేస్ క్యాంప్ వాళ్ళు, స్ట్రైక్ ఫోర్స్ వాళ్ళు, చెక్ పోస్ట్ వాళ్ళు, ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు 24 అవర్స్ మేము పనిచేస్తున్నాము. కానీ మాకు ఎలాంటిది మాకు ఇంతవరకు జీతాలుగా పడలేదు. అప్పు తెచ్చుకోవాలా? ఎన్ని రోజులు ఇస్తారు అప్పు? అంగట్లో కనీసం ఆప్కోస్లో కూడా చేర్చలేదు ఇంతవరకు. మాకు అవుట్సోర్సింగ్ అని గవర్నమెంట్ ఎలాంటి మమ్మల్ని మా మేము కష్టం చేస్తున్నాం కానీ మాకు ఫలితం దక్కలేదు. కానీ ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి సారు దండం పెడుతున్నాం సార్, మాకు ఇంతవరకన్నా ఆప్కోస్ అన్నా చేయాలా, చేసి మాకు అవుట్సోర్సింగ్ చేసి మా జీతాలు మాకు చెల్లించవలసిందిగా కోరుతున్నాము. కానీ ఇప్పుడు అందరం 4 డివిజన్లు సానిపాయ, కోడూరు, చిట్వేలి, రాజంపేట డివిజన్లో అందరూ వస్తున్నారు. మా రేంజ్ సార్ గారు పర్మిషన్ తీసుకొని ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు 11:30కు డిఎఫ్ గారికి అడిగిపోతాము. అప్పుడు వచ్చేసి మేము ఆయనకు కూడా మా బాధలు చెప్పుకొని విధుల్లో చేరలేము సార్, మేము జీతం వచ్చిందాక చేరలేమని చెప్పేసి మేము ఆయనకు కూడా ఒకటి లెటర్ ఇచ్చేసి తర్వాత మేము విధుల్లో నుంచి వెళ్ళిపోతున్నాము. మా జీతాలు పడిన తర్వాత మళ్ళీ విధుల్లో వచ్చి చేరుతాము. అంతవరకు మేము చేరలేము. జనవరి 1 వస్తుంది, ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవాలా, పండగ ఒకటి వస్తుంది, గుడ్డలు ఎవరిని అడగాల? అప్పులు చేసి ఎన్ని రోజులు అని సార్ ఎవరిని అడుగుతాం? ఏమన్నా అంటే మీరు అలా చేస్తున్నారు కదా, మీకు జీతం రాలేదంట, ఎవరికి చెప్పుకోవాలా? మా బాధ ఇప్పటికైనా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు దయవుంచి మా మీద మా అన్ని డిపార్ట్మెంట్లు చేసినాయి కాబట్టి మా డిపార్ట్మెంట్ను కూడా ఏదో మమ్మల్ని కరుణించి మా మీద దయపెట్టి మమ్మల్ని కూడా ఆప్కోలో చేర్చి ఆయన కూడా దండం పెడతాం. మా స్టేట్ వైడ్ మొత్తం అంతా సుమారుగా ఉన్నారు. మా డివిజన్ నుంచి 120 మంది ఉన్నాము. ఇది మేము చెప్పదలుచుకున్నాము. అందుకే మాకు ఈ మాదిరి సాయం చేయమని దండం పెడుతున్నాము సార్ జగన్మోహన్ రెడ్డి సార్. సార్ జగన్ సార్ నమస్తే. మేము కోడూరు రేంజ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మా ప్రొడక్షన్ వాచర్లకు, స్ట్రైక్ ఫోర్స్ వాళ్ళకి, డ్రైవర్లకి ప్లస్ అదర్ ఎంప్లాయీస్, ఫారెస్ట్ సంబంధించి అదర్ ఎంప్లాయీస్కు ఎవరికి శాలరీలు అనేది 4 మంత్స్ నుంచి మాకు రాలేదు సార్. మేము 10-16 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారంటే నేననే కాదు, నేను చేరి ఎన్ని సంవత్సరాలు అయినా ఇబ్బంది ఏమి లేదు. కానీ నాలాంటి వాళ్ళు చాలామంది పనిచేస్తున్నారు సార్. వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరు బీద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, మంచి ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి సార్ కనీసం అంగళ్ళలో సామాన్ తెచ్చుకోవాలన్నా కానీ 1 month 2 months సామాన్ తెచ్చుకుంటున్నారు సార్. నెక్స్ట్ మంత్ తెచ్చుకునేదానికి వీలు లేదు. వాళ్ళు కూడా అక్కడికి పోతే తిడుతున్నారు, ఏంది ఇది 1 month 2 months ఒప్పుకుంటున్నారు. కానీ 3వ నెల అవుతానే ఏమంటారు, సామాన్లు ఎందుకు ఇవ్వాలి మీరు కనీసం మీ ఫారెస్ట్లో పనిచేస్తామనేమో వాల్యూ ఇవ్వడం లేదు మాకు. ఆ అంగడి సామాన్లు ఏవి మాకు అసలు కనీసం తిడుతున్నారు. ఆ విధంగా ఉంది మా పరిస్థితి ఇక్కడ. ఇంకేమిరా అంటే మేము ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని వదులుకోకుండా ఇలాగే పనిచేసుకుంటూనే వస్తున్నాం. మేము ఒక్కసారి మీ క్యాంప్కి వెళ్తే మేము 1 week అమ్మను నాన్నను ఇంట్లో ఎవరుంటే ఫ్యామిలీ మెంబర్స్ అని వదిలేసి అడవి మీదనే 1 week 2 weeks ఉండి 1 day సార్, 1 day ఇంటికి వస్తాము. 1 day ఇంటికి వచ్చి అందరూ ముఖాలు చూసుకొని మళ్ళీ బీట్ ఎక్కుతున్నాం సార్, అడవికి ఎక్కుతున్నాం. మాకు దయచేసి సార్ శాలరీలు వేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు 4 months శాలరీలు పడలేదు ఇంతవరకు. మేము తిండి ఎలా తింటున్నామో మేము పడుతున్నాము, మా బాధలు మేము పడుతున్నాము సార్. మాకు దయచేసి కార్పొరేషన్ చేస్తాం సార్, కార్పొరేషన్ చేయాలి మా కోరిక సార్. దయచేసి మాకు శాలరీలు వేయాలని జగన్ సార్ని కోరుకుంటున్నాము. నెల శాలరీలు పడాలని కార్పొరేషన్ చేసి నెల శాలరీలు పడాలని జగన్ సార్కి మేము విన్నవించుకుంటున్నాం సార్.